హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు. సో హై గైస్, ఈ రోజు వీడియోలో మనం అనదర్ ఫ్రీ ఎయిర్డ్రాప్ ఆపర్చునిటీతో మీ ముందుకు వచ్చాను. సో ఈ రోజు వీడియోలో మనం ప్లాజా ఫైనాన్స్ గురించి మాట్లాడబోతున్నాం. సో అన్ని డీటెయిల్స్ వీడియోలో ఉంటాయి. సో వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. అంతకన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ బటన్ చేయండి. కామెంట్స్లో మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. సో ఈ వీడియో లైక్ రేట్ వచ్చేసి 500 likes. వెంటనే లైక్ బటన్ అనేది క్లిక్ చేసేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో ఫస్ట్ థింగ్, ప్లాజా ఫైనాన్స్ ఏంటో చెప్తాను. సో ఇది వచ్చేసి బేసికలీ పబ్లిక్ స్క్వేర్ ఫర్ ఆన్ చైన్ బాండ్స్ అండ్ లివరేజెస్. సో ఇది బేసికలీ బాండ్స్ అండ్ లివరేజెస్ ప్లాట్ఫామ్. అండ్ రైట్ నో ఇది వచ్చేసి బేస్ సెపోలియా టెస్ట్నెట్లో లైవ్ ఉంది అండ్ వీళ్ళ పాయింట్స్ ప్రోగ్రామ్ కూడా లైవ్లో ఉంది. సో ప్లాజా పాయింట్స్ ప్రోగ్రామ్ లైవ్గా ఉంది. సో దీంట్లో మీరు పార్టిసిపేట్ చేసి టెస్ట్నెట్లో ఇంటరాక్షన్ చేస్తూ ఎవ్రీ డే సమ్ ట్రాన్సాక్షన్ చేస్తూ హార్డ్లీ 2 to 3 minutes ట్రాన్సాక్షన్ చేస్తూ పాయింట్స్ ఏం చేయొచ్చు. అండ్ పాయింట్స్ వచ్చేసి మీకు ఫ్యూచర్లో రివార్డ్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది, మోస్ట్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రాజెక్ట్ టోకన్స్. ఫండింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫండింగ్ అయితే ఉంది, బట్ అన్డిస్క్లోజ్డ్ ఫండింగ్. సో ఎంత ఫండింగ్ జరిగిందో ఇవ్వలేదు. సో కపుల్ ఆఫ్ లీడ్ ఇన్వెస్టర్స్ అండ్ డీటెయిల్స్ ఉన్నాయి, బట్ ఎంత ఫండింగ్ ఉందో ఇప్పుడు వరకు వీళ్ళు రివీల్ అనేది చేయలేదు. సో మేబీ అనదర్ రౌండ్ బిగ్ రౌండ్ చేసి వాళ్ళు మేబీ పబ్లిక్గా అనౌన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ఇందులో ఎలా పార్టిసిపేట్ చేయాలి? సో ఫస్ట్ థింగ్, మీ దగ్గర బేస్ సెపోలియా టెస్ట్నెట్ టోకన్స్ ఉండాలి. అండ్ దాని తర్వాత మీరు ఇందులో ఇంటరాక్షన్ స్టార్ట్ చేయొచ్చు. సో ఎలా చేయాలో చెప్తాను మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఫస్ట్ వచ్చేసి మీరు ఈ పర్టికులర్ వెబ్సైట్లోకి వెళ్ళేసి బేస్ సెపోలియా టెస్ట్నెట్ ఫాసెట్ నుంచి టెస్ట్ టోకన్స్ని క్లెయిమ్ చేయాలి. జస్ట్ మీ వ్యాలెట్ అడ్రస్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి సెండ్ మీ ఈథీరియం అని కొట్టేసేయండి. ఇక్కడ మీరు లాగిన్ అయ్యి ఉండాలి. సో లేకుంటే మీకు రిజిస్టర్ చేసుకోవాలి. సో వన్స్ ఇది కొట్టగానే 0.1 సెపోలియా బేస్ టెస్ట్నెట్ టోకన్స్ వస్తాయి. బట్ మీ ఈథీరియం మెయిన్నెట్ వ్యాలెట్లో కొంచెం బ్యాలెన్స్ ఉండాలి, లేకుంటే ఇది వర్క్ అవ్వదు. దెన్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి వీళ్ళ డైరెక్ట్ పాయింట్ ప్రోగ్రాంలోకి వెళ్ళి స్టార్ట్ చేయకుండా ముందు వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీళ్ళ గిల్డ్ క్వెస్ట్ ఏవైతున్నాయో ఇవన్నీ కంప్లీట్ చేయండి. సో ఇది ఎందుకు కంప్లీట్ చేయాలంటే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ జాయిన్ గిల్డ్ అని కొట్టేసి కన్ఫర్మ్ చేసేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎర్న్ 10% మోర్ పాయింట్స్ అని ఉంది. సో ఇక్కడ వీళ్ళ సోషల్ యాక్టివిటీస్ లైక్ డిస్కార్డ్, ట్విట్టర్ అండ్ మల్టిపుల్ 4 టాస్క్స్ ఉన్నాయి. అవన్నీ చేస్తే మీకు అడిషనల్ బూస్టర్ ఉంటుంది. అంటే మీరు నార్మల్గా వెళ్ళి ప్లాజా టెస్ట్నెట్లో పాయింట్స్ సెండ్ చేస్తే దానికన్నా ఈ గిల్డ్ చేసి అక్కడ చేస్తే మీకు ఎక్స్ట్రా పాయింట్స్ అనేవి వస్తాయి. సో అందుకని ఫస్ట్ గిల్డ్ కంప్లీట్ చేయండి, దాని తర్వాత మీరు పాయింట్స్ ఫార్మింగ్లోకి వెళ్ళండి. సో ఇక్కడ గిల్డ్ లింక్ కింద డిస్ప్లేలో ఉంటుంది. ఇక్కడ జాయిన్ అయిపోయి వాళ్ళ డిస్కౌంట్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ చూడొచ్చు పాయింట్స్ 10%. అట్లా మీరు 10% బూస్టర్స్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో డిస్కౌంట్లో జాయిన్ చేసి వెరిఫై చేసేసుకోండి. ట్విట్టర్లో ఫాలో అవ్వండి, ఈమెయిల్ ఐడి అప్డేట్ చేయండి. అండ్ ఇన్ కేస్ మీ దగ్గర ఫార్కాస్టర్ ఉంటే ఫార్కాస్టర్లో కూడా వాళ్ళని ఫాలో అయిపోండి. సో వన్స్ ఇవన్నీ కంప్లీట్ చేయగానే మీకు అరౌండ్ 40% బూస్టర్ వస్తుంది. కొన్నిసార్లు అప్డేట్ అవ్వడానికి టైం పడుతుంది. అండ్ దెన్ ఫైనలీ వాళ్ళ టెస్ట్నెట్ ప్లాట్ఫామ్ లింక్ అనేది కింద డిస్ప్లేలో ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేయండి. ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ అవగానే రైట్ సైడ్ టాప్లో కనెక్ట్ వ్యాలెట్ కొట్టేసి మెటమాస్క్ కనెక్ట్ చేసేయండి. అండ్ దాని తర్వాత కింద మీరు ఇక్కడ గెట్ టెస్ట్ టోకన్స్ అనే బటన్ క్లిక్ చేయండి. అండ్ ఇమీడియట్లీ మీకు కొంచెం టెస్ట్ టోకన్స్ బేస్ సెపోలియా టెస్ట్నెట్లో క్రెడిట్ అవుతాయి. దెన్ మనం ఇందులో 2 waysలో మనం ఫండ్స్ అనేది ఎర్న్ చేయొచ్చు. అది వచ్చేసి ఫస్ట్ త్రూ ఎర్న్, సెకండ్ వచ్చేసి త్రూ లివరేజ్. రెండిట్లో ఎవ్రీడే ఒక్కొక్కసారి బై, ఒక్కసారి సెల్కి మీకు పాయింట్స్ అనేవి వస్తాయి. సో అంతకుమించి ఎక్కువ చేసి మీకు పాయింట్స్ రావు. సో ఎవ్రీడే యాక్టివేట్ చేయడం వల్ల మీకు ఇక్కడ ఎక్కువ పాయింట్స్ ఎర్న్ చేయొచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఎన్ ట్యాబ్లోకి వెళ్ళండి. దాని తర్వాత బై అనే బటన్ క్లిక్ చేసి 0.1 or 0.01 WS ఈథీరియంని బై కొట్టేసేయండి. అంతే, ఫస్ట్ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్. అండ్ రైట్ సైడ్లో చూడొచ్చు 4.4 పాయింట్స్ అనేవి వచ్చేసాయి. దెన్ లివరేజ్ ట్యాబ్లోకి వెళ్ళండి. ఇక్కడ కూడా బై కొట్టేసి 0.01 or 0.1 అమౌంట్ బై చేయండి. అండ్ డన్, 8.8 పాయింట్స్ వచ్చేసాయి. అండ్ నెక్స్ట్ పోర్ట్ఫోలియో వెళ్ళి కావాలంటే మీ పాయింట్స్, మీ పోర్ట్ఫోలియో అంతా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఎన్లో వెళ్ళి సెల్ చేద్దాం, లెవరేజ్లో కూడా సెల్ చేద్దాం. ఎన్లోకి వచ్చి ఇక్కడ సెల్ బటన్ కొట్టేసి మ్యాక్సిమం అమౌంట్ సెలెక్ట్ చేసుకొని విత్డ్రా కొట్టేసేయండి. అండ్ మళ్ళీ ఇంకొక 4.4 పాయింట్స్ వస్తాయి. దాని తర్వాత లివరేజ్ ట్యాబ్లోకి వెళ్ళేసి ఇక్కడ కూడా సెల్ కొట్టేసి మ్యాక్సిమం అమౌంట్ని విత్డ్రా చేసేయండి. అండ్ దట్స్ ఆల్. అండ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మీ దగ్గర 19.2 పాయింట్స్ ఉండాలి. నా దగ్గర ఓన్లీ 10% బూస్టర్ యాడ్ అయింది. సో కొంతసేపటి తర్వాత అడిషనల్ బూస్టర్స్ యాడ్ అవుతాయి. టోటల్ 40% వరకు మీకు బూస్ట్ వస్తుంది. సో ఇంతే, వెరీ సింపుల్. సో ఇదంతా చేసి ఎవ్రీడే సేమ్ ప్రాసెస్. ఎర్న్లో బై సెల్, లివరేజ్లో బై సెల్ చేయండి. అండ్ మీ పాయింట్స్ కిందకు వచ్చేసి మెయిన్ పేజ్లో మీరు ట్రాక్ చేసుకోవచ్చు. అండ్ దాట్స్ ఆల్. ఈ విధంగా మీరు ప్లాజా ఫైనాన్స్లో పాయింట్స్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇది సిమిలర్ టు మనకు మిటోసిస్ వాళ్ళ టెస్ట్నెట్ లాగే ఉండే, కొంచెం సింపుల్ వర్షన్. బట్ డైలీ మీరు యాక్టివిటీస్ చేయడం వల్ల పాయింట్స్ వస్తాయి. అండ్ ఇందులో ఎక్కువ అమౌంట్తో వాల్యూమ్ చేయడం వల్ల ఏం ఎక్కువ పాయింట్స్ డిఫరెన్స్ అనేది ఏమి ఉండదు లైక్ మిటోసిస్.
సో అంతే గైస్, ఇది సింపుల్. అండ్ దెన్ ఫైనల్లీ మీ దగ్గర సఫిషియెంట్ పాయింట్స్ రాగానే మీరు టెస్ట్నెట్ పేజ్లోకి వెళ్ళేసి వీళ్ళ డిఫరెంట్ ఎన్ఎఫ్టీస్ ఉన్నాయి, మల్టిపుల్ కేటగిరీస్, లైక్ 50 పాయింట్స్కి ఒక ఎన్ఎఫ్టీ ఉంది, 100 పాయింట్స్కి, అట్లా మీరు ఆ ఎన్ఎఫ్టీస్ని కూడా మీరు మింట్ చేయొచ్చు అనమాట. సో అంతే గైస్, అది ఈరోజు వీడియో ఆల్ అబౌట్ ప్లాజా పాయింట్స్ ప్రోగ్రామ్ అండ్ కంప్లీట్ గైడ్. సో ఇది ఇంకా ఎర్లీ స్టేజ్లో ఉంది, సో చాలామంది దీని గురించి మాట్లాడలేదు, అందుకే వీడియో చేశాను. సో వీడియో మీకు కొంచెం హెల్ప్ఫుల్ ఉన్నా ఛానల్ కొత్తగా వచ్చిన వీడియో నచ్చిన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఇంకా మీరు డౌట్స్ క్లారిఫికేషన్ ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో దట్స్ ఆల్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.